హాయ్ ఎవ్రీవన్, ఇండియా వర్సెస్ శ్రీలంక సిరీస్ 28 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఏమో ఫస్ట్ T20 ఏమో 28, సెకండ్దేమో 29th జూలై, థర్డ్దేమో ఇక లాస్ట్ది 31st. ఇండియా స్క్వాడ్ ఇప్పుడు నీకు ఇండియా స్క్వాడ్ చెప్తాను. ఓపెనర్స్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. నెక్స్ట్ ఇక రియాన్ పరాగ్, శివం దుబే, సంజు శాంసన్. చాలా డేంజరస్. ఈవెన్ బౌలింగ్ అటాక్ చూస్తే శ్రీలంక మళ్ళీ 50-55కి బౌల్డ్ అయిపోతుంది అని అందరికీ అనిపిస్తుంది. మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ముగ్గురు పేసర్లు. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కేఎల్ అహ్మద్ ఇంకొక పేసర్. రియాన్ పరాగ్ కూడా ఈవెన్ బౌలింగ్ వేస్తాడు. ఇప్పుడు శ్రీలంక పని ఇక అయిపోయి T20 సిరీస్ ఊడిపోతుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే ఊడిపోతుంది. శ్రీలంక వాళ్ళకు కూడా యంగ్స్టర్స్తో ఆడితే పక్కా శ్రీలంక ఒక్క మ్యాచ్ గెలవడం కూడా కష్టమే. ఇలా ఉండి ఇండియన్ స్క్వాడ్ ఇలా ఉంటుంది. ఇండియన్ స్క్వాడ్ ఇప్పుడు కానీ శ్రీలంక ఈ సిరీస్ ఊడిపోయిందనుకో, T20 అండ్ ODI సిరీస్, ఇక ఇండియా చాలా ఫామ్లోకి వచ్చేస్తారు యంగ్స్టర్స్. శుభ్మన్ గిల్ ఇప్పుడు సిరీస్ గురించి మాట్లాడుకుంటే, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్. T20ల ODIలో కూడా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్. ఇప్పుడు బ్యాటింగ్ అటాక్లో చూస్తే హార్దిక్ పాండ్యా కూడా మర్చిపోయినా నేను చెప్పడం. వావ్, వాట్ ఏ డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు కానీ శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ ఊడిపోతే, సెకండ్ మ్యాచ్ కూడా ఊడిపోతే ఇక అయిపోయా శ్రీలంక పని. T20 సిరీస్ కూడా ఊడిపోతుంది. ఇండియా ఈజీగా గెలుస్తుంది లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. నేనైతే ఇండియా ఈజీగా గెలుస్తుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఇండియా గెలుస్తుంది అని అనుకుంటున్నా. కానీ ఇక బ్యాక్ టు ద ODI సిరీస్లో చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ మళ్ళీ వైస్ కెప్టెన్. అప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. దీనికంటే T20 సిరీస్ బెటర్ అనిపిస్తుంది శ్రీలంకకి. ఎందుకంటే ఇండియా దగ్గర ODI సిరీస్లో ఇంకా డేంజర్. శుభ్మన్ గిల్ కూడా ODI సిరీస్కి వైస్ కెప్టెన్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇండియా ఈజీగా 2 గెలుస్తుందా లేదా? అలానే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.